కూల్ వెదర్‌లో హాట్ సూప్ ఉంటే ఇంకా బావుంటుంది కదా! అది హెల్తీ సూప్ 2, 3 నిమిషాలు అయిపోయేది ఉంటే ఇంకా చక్కగా ఉంటుంది. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని 2 గ్లాసులు వాటర్‌లో 1 ½ గ్లాస్ వాటర్ అందులో వేసుకొని హాఫ్ గ్లాస్ పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఇది వేడయ్యే వరకు పిండి కలుపుకుందామండి. రాగి పిండి మన చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా! దానికి సగానికి తీసుకున్నాను. మొత్తం జల్లించి పెట్టుకున్నాను. ఇప్పుడు హాఫ్ గ్లాస్ వాటర్ మనం తీసి పెట్టుకున్నది అందులో కలుపుకొని ఉండలు లేకుండా మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలుపుకోవాలండి ఉండలు లేకుండా. ఇప్పుడు వాటర్ చూద్దాం, మరిగిపోయినాయి వాటరు. ఇప్పుడు సూప్ ఇంకా టేస్ట్‌గా రావడానికి స్వీట్ కార్న్ వెజ్ సూప్ అండి. చాలా బావుంటుంది. ఏ సూప్ ఏసుకున్నా అంత టేస్ట్ ఉండదు. ఈ సూప్ ఏస్తేనే చాలా బావుంటుంది. రూ. 10 ప్యాకెట్. ఇప్పుడు ప్యాకెట్ మొత్తం అందులో వేసేసుకోవాలి. ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ముందుగా మనం రాగి పిండిని వాటర్‌లో ఏసి కలుపుకొని పెట్టుకున్నాంగా, అది కూడా అందులో యాడ్ చేసేసుకోవాలి. డైరెక్ట్ వేసేస్తే ఉండలు కడుతుందండి. ఇలా వాటర్‌లో అందులో వేసేసుకొని 2, 3 నిమిషాల పాటు సిమ్‌లో పెట్టుకొని దగ్గర పడే వరకు కలుపుకుంటూ ఉండాలి. కరెక్ట్ 2 గ్లాసులు వాటర్ అయితే కరెక్ట్‌గా సరిపోతుందండి సూప్‌కి. చూడండి ఇంత దగ్గర పడిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేయడమే. ఎంతో టేస్ట్ అయినా, ఎంత హెల్తీ అయినా రాగి పిండితోని సూప్ రెడీ అయిపోయింది. ఉట్టి రాగి పిండి కాకుండా అలా సూప్ ప్యాకెట్ తెచ్చుకొని యాడ్ చేసుకోండి ఇంకా బాగుంటుంది. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూసేవాళ్ళుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇలాంటి మంచి మంచి ఈజీ రెసిపీస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.